లండన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమ లండన్లోని గ్రీన్ఫీల్డ్ టవర్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి 50 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పక్క బిల్డింగ్లను ఖాళీ చేయించారు. Up until about 10 minutes ago, I thought the building was empty, and then all of a sudden, this person started flashing their lights in their apartment, and they'd come to the window. But they must be able to get someone to the window so they can come in. Well, you would think so, but it's about 10 stories up. That's a long ladder. గ్రీన్ఫీల్డ్ టవర్లో చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 27 అంతస్తుల భవనంలో చాలా ఫ్లాట్లున్నాయి. 200 మందికి పైగా భవనంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు భారీ సహాయక చర్యలు చేపట్టారు. Up until about 10 minutes ago, I thought the building was empty, and then all of a sudden, this person started flashing their lights in their apartment, and they'd come to the window. పశ్చిమ లండన్లోని గ్రీన్ఫీల్డ్ టవర్లోని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి 50 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పక్క బిల్డింగ్లను కూడా ఖాళీ చేయించారు. గ్రీన్ఫీల్డ్ టవర్లో ఇప్పటికే చాలా మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. 27 అంతస్తుల భవనంలో చాలా ఫ్లాట్లున్నాయి. 200 మందికి పైగా భవనంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. 50 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ప్రమాద స్థలికి చేరుకున్నాయి. 500 మంది ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు. 27 అంతస్తుల భవనం ఇది. గ్రీన్ఫీల్డ్ భవనం పశ్చిమ లండన్లోని 27 అంతస్తుల భవనం. దీనిలో చాలా ఫ్లాట్లున్నాయి. సుమారు 200 మంది ఈ భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మనం టీవీ9 స్క్రీన్ పైన అగ్ని కీలల్లో చిక్కుకున్న 27 అంతస్తుల గ్రీన్ఫీల్డ్ భవనాన్ని చూస్తున్నాము. భవనం మొత్తం మంటలు వ్యాపించిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. దట్టమైన పొగలు అలుముకున్నాయి. చాలా ఫ్లాట్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 200 మంది ఇందులో నివసిస్తున్నారు. 200 మంది ఈ అగ్ని కీలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎంతమంది గాయపడ్డారు, అవాంఛనీయ సంఘటనలు ఎంతమంది గాయపడ్డారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. భవనంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. 27 అంతస్తుల భవనం మొత్తం కాలి బూడిదవుతోంది. ఒకవైపున్న మొత్తం 27 అంతస్తుల భవనం ఒకవైపున్న మొత్తము 27 అంతస్తుల్లోనూ మంటలు అంటుకున్నాయి. కాలి బూడిదవుతున్న దృశ్యాల్ని చూస్తున్నాము. 50 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే చేరుకొని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. 500 మంది అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాల్ని బట్టి మొత్తం 27 అంతస్తుల్లోనూ మంటలు అంటుకున్న దృశ్యం మనకి కనపడుతోంది. అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. అయితే
అందులో ఉన్నవారి పరిస్థితి ఏంటి, ఎంతమంది అందులో చిక్కుకున్నారు, ఎంతమంది గాయాలు పాలయ్యారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాన్ని బట్టి 27 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగిన ఘటనలో మొత్తం 27 అంతస్తులు, ప్రతి అంతస్తులోనూ అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాము. గ్రీన్ఫెల్ టవర్, పశ్చిమ లండన్లోని గ్రీన్ఫెల్ టవర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీనికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇందులో చాలా ఫ్లాట్లున్నాయి. 200 మంది ఇందులో చిక్కుకున్నట్లు, ఈ భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మంటలు ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి, ఇంకా వ్యాపిస్తున్నాయి. ఒక్కో ఫ్లోర్కి వ్యాపించాయి. ప్రతి ఫ్లోర్లోనూ మంటలు అంటుకున్న దృశ్యాన్ని మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇది 27 అంతస్తుల భవనం. 27 అంతస్తుల్లోనూ అగ్ని కీలలు ఎగిసిపడి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే అధికారుల అంచనాని బట్టి అక్కడ 200 మంది ఆ గ్రీన్ఫెల్ టవర్లో ఉన్నట్లు తెలుస్తోంది. 200 మందిని రక్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం దృశ్యాల్ని చూస్తే, అలానే అగ్ని కీలలు ఎగిసిపడుతున్న దృశ్యాన్ని, దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాన్ని చూస్తే ఇందులో ఎంతమంది వరకు ఇంకా బతికున్నారన్న విషయం తెలియాల్సి ఉంది. అసలు ఇంకా ఎంతమంది గాయపడ్డారు, మొత్తానికి ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. మొత్తం సిటీ వ్యూని చూస్తుంటే లండన్, పశ్చిమ లండన్లోని గ్రీన్ఫెల్ బిల్డింగ్కి చేరుకున్నాయి 50 ఫైర్ ఇంజన్లు. ఎంత ఫోర్స్తో ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయో మనం చూస్తున్నాము. అయినా అగ్ని కీలలు అదుపులోకి రావడం లేదు. 50 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 27 అంతస్తుల భవనంలో ప్రతి అంతస్తులోనూ మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. సుమారు 200 మంది ఇందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 200 మందిని రక్షించే ప్రయత్నాల్లో ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది.